వన్ టీవీ తెలుగు, నేను మీ ప్రణీత్. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉన్నాం. ప్రస్తుతానికైతే గ్రీవెన్స్ సెల్ అయితేనే ఉన్నాము. ఇక్కడైతే చాలామంది అయితే బాధితులు, అలాగే బాధపడేవారు పెన్షన్ రాలేదని చెప్పి, భూమి పట్టాల గురించి అలాగే బెదిరిస్తున్నారని చెప్పి చాలా కష్టాలతో అయితే వస్తున్నారు. అలాగే ఇంకొక సమస్యతో ఇక్కడైతే ఒక పెద్ద ఆమె అయితే ఉంది, ఆమెతో మాట్లాడదాం. ఆమె ఇల్లు కబ్జా చేసినట్లయితే వివరిస్తుంది. ఇంతకు దీంట్లో నిజం ఏముంది అనేది ఆమె మాటలో తెలుసుకుందాం. ఈమె బాధ ఎన్ని సంవత్సరాల నుంచి పడుతుందని ఆమెతోనే తెలుసుకుందాం. మా నమస్తే అమ్మా. నమస్కారం సార్. మీ పేరు? మా పేరు రాధా సార్. ఇంతకు మీరు ఏ సమస్య మీద కలెక్టర్ ఆఫీస్కి వచ్చారమ్మా? ఇంటి సమస్య సార్. ఇంటి సమస్య అంటే ఇంటి సమస్య అనగా అది పులికల గ్రామము, పీటీ మండలం సార్. అక్కడ వేరే ఊరు నుంచి వేరే వ్యక్తులు మా ఊరికి రావడంతో ఏదో మాకు ఇల్లు లేదంటే ఆశయం ఇచ్చినాం సార్ ఉండడానికి. అదేదో మా నాన్న తాగేవాడు ఆడేవాడయ్యి నా పెళ్ళికి ఏదో తక్కువ వచ్చి ఒక 5,000 తీసుకున్నాం సార్. ఇంటికి బాడికి లేకుండా, దుడ్డుకు వడ్డీ లేకుండా ఒకవేళ ఇవ్వడం జరిగింది. వాళ్ళ తర్వాత మేము ఏదో గొడవ పడి మా ఇల్లు ఖాళీ చేయండి, మీ డబ్బులు మీకు ఇస్తాము అంటే అనగా పక్కన తీసుకున్నారు. వాళ్ళు కట్టుకొని మేము వెళ్ళిపోతామని అయితే మాకు మాట ఇచ్చినారు సార్. కాకపోతే ఇప్పుడు రాజకీయం జరుగుతుండేది ఏమంటే 2023 నుంచి మాది అనేసి మా ఇల్లు ఉండపడంగా దబ్బేసినారు సార్. దబ్బేయడం ఏమి అడగగా ఇది మీ నాన్న అమ్మేసినాడు అనేసి మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. అప్పటి నుంచి విఆర్ ఆఫీస్ కాడ విఆర్ వాళ్ళు, ఎంఆర్ వాళ్ళు ఇక్కడ ఎంఆర్ ఆఫీస్లో అర్జీ పెట్టుకున్నాం. ఇట్లా దౌర్జన్యం చేసి మా ఇల్లు దబ్బేసినారు సార్, అది మాదేనని చెప్పిన అర్జీ పెట్టుకున్నాం. ఎప్పుడు 2023లో పెట్టుకున్నాం. కనుక ఇది మేము వచ్చి విచారం చేసి మేమైతే మీకు న్యాయం చేస్తామని మాకైతే వేరే వాళ్ళు ఎంఆర్ వాళ్ళు చెప్పినారు సార్. చెప్పడంతో మేము ఇక్కడ చేస్తారని మా పాడికి మాకు అంత జరుగుబాటు ఏం లేదు సార్. మేము కూలి చేసుకునే వాళ్ళమి. అట్లా చేసుకుంటుండగా వాళ్ళు కూడా వాళ్ళకే లంచాలు తీసుకొని వాళ్ళకే న్యాయం చేస్తాము అన్నట్టుగా మీరు అమ్మేసినారంట అనేసి ఇప్పుడు మా మీద తిరుగుబాటు అంటే దౌర్జన్యం చేస్తున్నారు సార్ మా మీద. ఆ నెలనిట్టి నేను ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కాటి నుంచి ఎంఆర్ఓ ఆఫీసు తిరుగుతూనే ఉంటాను సార్. ఇట్లా మమ్మల్ని కొట్టడం కూడా తప్పే కదా, మాది ఏం తప్పు ఉందో చూసి కొట్టినా కూడా మా విచారణను చూడండి సార్, ఒకసారి మావి ఏమున్నాయి ప్రూఫ్ చూసి కొట్టండి సార్ అని కూడా అడుక్కున్నా సార్. నేను అది కూడా చూడలేదు, కనీసం వెసయ్య పేపర్లు కూడా చూడలేదు సార్. అది చూడకుండా లోపల ఎస్ఐ పేరు పీటీఎం సార్, పీటీఎం పోలీస్ స్టేషన్లో సార్. కనీసం మా తీసుకురామన్నాడు. ఫస్ట్ రోజు పోయినాం సోమవారము. సార్ ఇది మాది సార్ అని చెప్పనేసి అంటే లేదు ఈరోజు టైం లేదు, రేపు రండి, మీదేముందో మీ ప్రూఫ్ ఎత్తరండి, మీదేముందో మీ ప్రూఫ్ ఎత్తరండి, ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోదాము మాట్లాడి విచారణ చేద్దాం అన్నాడు సార్. ఫస్ట్ టైం కలవడం ఆయన్ని. మరుసటి రోజు 10 గంటలకు అంత ఇక్కడ ఉండాలన్నాడు. కరెక్ట్గా 10 గంటలకు ఆపోజిట్ వాళ్ళు వచ్చారు, మేము వచ్చినాం. అవి ఏమి అనేది కూడా చూడలేదు సార్. ఏం జరిగిందో తెలీదు. కాకపోతే ఈడ సోము ఎవరు అంటే మా తమ్ముడు సార్, మా పెద్ద తమ్ముడు. రాధా ఎవరు? నేను సార్, నా పేరు రాధా. మా ఇద్దరిని అయితే గాన లోపలికి పోవడం ఎవరు అయ్యాడా అని అడిగినాడు పేరు. నేనే సార్ అనగానే అట్లే లోపలికి వేసుకొని కొట్టినారు సార్. ఎంత నన్ను కొట్టలేదు సార్, నన్ను కూర్చోబెట్టేసినాడు. అంటాడు, కూర్చో అనేసినాడు. కూర్చొని నైట్ పొగులంతా సార్. నేనైతే కానీ ఫోన్ లాగేసుకున్నారు. మాకంటే మా నాయనమ్మ ఎవరు లేదు సార్. మా తల్లి ఉంది, మా తల్లికి ఏమంత మాత్రం తెలియదు సార్. కాకపోతే ఆ రోజు పొగులంతా ఫోన్ లాగేసుకొని మేము ఎవరన్నా ఊర్లో మేము ఎస్సీ వాళ్ళు సార్, రైతులు అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసుకునే అవకాశం కూడా లేకుండా చేసినారు సార్. ఇదంతా పక్క లంచాలు తీసుకొని చేసినారు సార్. మాకైతే కన్నా మా తమ్మిని అయితే ఏమీ తెలియదు సార్. వానికి కొట్టడం అంటే సార్ ఒళ్ళంతా ఊదిపోయింది సార్. అంత సౌండ్ వచ్చింది, అంత ఇదిగా కొట్టినారు సార్. లాస్ట్ టైం వాడిని తీసి పక్కకు పెట్టే సమయంలో ఆ పిల్లగాని తీసుకొని లోపలికి ఊరికి 2 ఏట్లు వేసినాడు అంతే సార్. కాబట్టి అట్లా ఆ విధంగా కొట్టినా కూడా మేము ఇక్కడికి వచ్చి కూడా మేము అడుక్కున్నాం సార్. మాకొద్దు, మాకు ఆ జాగా వాళ్ళు తీసుకున్నాము, మేము కొనుక్కున్నామంటాను కదా, అదేదో ప్రూఫ్ చూపించండి. మాకే ప్రూఫ్ చూపించి ఇది వాళ్ళదేనని చెప్పండి సార్. మేము దాంట్లోకి అడుగు కూడా పెట్టమని కలెక్టర్ ఆఫీస్ కాడ కలెక్టర్ సార్ కూడా ఇంతకుముందు నా సార్ కూడా చెప్పినాం మేము. ఈ సార్ కూడా అక్కడికి ఫోన్ చేసి వీళ్ళకి ఏదో న్యాయం చేయండి, కూర్చోబెట్టి మాట్లాడించండి అని చెప్పినాడు. కాకపోతే ఈ సార్ చెప్పినా కానీ మాకు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి కన్వో చేయలేదు సార్. ఆ సార్ అయితే కానీ నువ్వు అసలు రాద్దంటాడు సార్. ఆఫీస్లోకి అడిగే పెట్టద్దు అంటాడు సార్. ఎంఆర్ఓ సార్ అసలు అడిగే పెట్టద్దు అంటాడు సార్. పెట్టద్దంటానికి అంటే మేము ఎందుకు వస్తున్నాం అనేది మా విచారం ఏం కానీ లేదు సార్. అసలు ఏంది కానీ మమ్మల్ని అలో చేయరు సార్. మేము పోయి మా బాధ ఇది ఉంది ఇట్లా కడతాన్నారంటే కంప్లైంట్ ఇవ్వంటారు. ఆడికి పోతే ఎంఆర్ఓ సార్ దగ్గర రాపించుకొని రాపో, నేను కంప్లైంట్ తీసుకుంటానంటారు. కంప్లైంట్లు అంటే ఒక 10 ఇచ్చింటాం సార్. మేము 3 ఏళ్ళ నుండి 10 ఇచ్చింటే ఇట్లా కొట్టించుకొని రక్తాలు కాసుకొని కుటుంబం మొత్తం అందరినీ కొట్టినారు. నిన్న 6వ నెల, నిన్న 5వ నెలలో 16వ తేదీ
మొత్తం అట్లా రక్తాలు గారెట్లు కూర్చుని కొట్టేసినారు. ఒక పిల్ల కానీ మేము పెట్టినిచ్చిందా సార్ గుణాది మీద. 4 రోజులు నా కుటుంబాన్ని వేసుకొని హాస్పిటల్లో ఉన్నాను. హాస్పిటల్లో ఉంటే నైట్కి కట్టినారు సార్, గోళ్ళు నైట్కి కట్టినారు. బైండర్ కేసు కట్టించినామన్నారు. ఎవరన్నా కానీ ఇద్దరిలో ఎవరన్నా కానీ దాంట్లోకి అడుగు పెడితే ఒక 5 లక్షలు జరిమానా కట్టాల్సి ఉంటుంది అన్నారు సార్. అయినా మాది కదా ఏమో న్యాయం చేస్తారని మేమైతే అడుగు పెట్టలేదు సార్. నైటే కడతాన్నారు. పొగులే మేము ఇంటికాడ మేము హాస్పిటల్లో ఉండి 4 రోజులు గోల కట్టినారు సార్. ఇది అన్యాయం కదా సార్. వాళ్ళు మేము ఇట్లంతా గొడవ చేసి ఇక్కడంతా హాస్పిటల్లో ఉంటే మాకు న్యాయం చేయాల్సింది పోయి మేము హాస్పిటల్లో ఉన్నాడు వాళ్ళు గోల కడతా అంటే ఏం చేస్తున్నారు సార్, ఇదేనా సార్ అని అడిగిన దానికి నీకేం సంబంధం, నువ్వు ఆడబిడ్డ అంటాడు. ఆడబిడ్డ అయితే తక్కువ ఉండదా సార్ మాకి? నా తమ్ముళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకు మాకంటూ మా నాన్న లేడు కాబట్టి నేనే కదా సార్ అడగాల. అది అడిగినందుకు నువ్వెవరు అని అడుగుతాడు సార్. నిన్న ప్రభుత్వంలో నా జగనన్న నాకు ఇల్లు ఇచ్చినాడు, స్థలం ఇచ్చినాడు, అది వచ్చింది నీకు అంటాడు. అది వచ్చింది నా బిడ్డలకి ఏమొద్దా, నా తమ్ముళ్ళకి ఏమొద్దా సార్? ఉండేది మాకు అది ఒకటే కదా. 1.5 సెంట్ 3 సెంట్లు సార్, అది 1.5 సెంటు ఇమ్మని అడిగినాము. 1.5 సెంటు వాళ్ళే తీసుకోమని. ఎందుకంటే 3 సెంట్లు మీదే కదమ్మా. 3 సెంట్లు మాదే సార్. పొజిషన్ క్యాన్సిల్ చేయని అన్నాడు సార్. పొజిషన్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయమని అడిగినాము. చేసేకి అవ్వదంటే అవ్వదన్నాడు. అట్లా కూడా అవ్వదంటున్నారు కదా, చేసేకి అవ్వదంటున్నారు కదా. 1.5 సెంటుకు పొజిషన్ తెచ్చుకున్నప్పుడు 1.5 సెంటు వాళ్ళకి ఇచ్చి ఇద్దరికి న్యాయం చేయమని కూడా అడిగినాను సార్. అట్లా కూడా న్యాయం చేయలేదంటే ఎంత అన్యాయం అనుకోవాలి సార్. ఎంఆర్ఓ ఆఫీస్లో జరుగుతుండేది మాకు. రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా అన్యాయం చేసింది సార్ మాకైతే కన్నా. కరెక్టే అమ్మా. ఇప్పుడు మీ దగ్గర పట్టాలు మీకు ఉన్నాయి. మా పట్టాలు మా దగ్గర ఉన్నాయి చూపిస్తుంటే అది అసలు పట్టించుకోవడం లేదు, చదవడం కూడా లేదు. ఇది వాళ్ళకు 100 గొర్రెలు ఉన్నాయి, ఆవులు 4 ఆవులు ఉన్నాయి. వాళ్ళకు మస్తుగా గ్రానైట్ బండతోనే వాళ్ళు మస్తుగా బిల్డింగే కట్టినారు వాళ్ళు. ఆ ఇల్లు వాళ్ళది అంటే వాళ్ళకు ఉండాది అని కూడా రాయరు సార్. మాకు పూరిల్లు ఉంటే అది ఉంది అని రాస్తారు. నిన్న ప్రభుత్వంలో మాకు ఇల్లు వచ్చింటే ఆ ఇల్లు వచ్చింది అంటారు. దానికి దీనికి ఏం సార్ సంబంధము? నేను ఉండడానికి మా స్థలం గురించి మేము కొట్లాడుతున్నాము. మాకు ఇచ్చిండేది దేనికి సార్? ఇంకా మా నాయనమ్మ పేరుతో ఉండేదానికి మేము కొట్లాడుతున్నాము. దాని గురించి మాట్లాడకుండా నీకు ఇల్లు వచ్చింది అనే మాట మాట్లాడుతున్నారు. అసలు నువ్వు దేని గురించి వచ్చినావమ్మా, ఏ దాని గురించి నువ్వు మాట్లాడుతున్నావమ్మా అనే విచారణ అయితే లేదు సార్. ఒక్కసారి అంటే ఒకసారి కూడా కలెక్టర్ సార్ దగ్గరికి 2-3 సార్లు వస్తే సారే అక్కడ ఫోన్ చేసి మేము ఇన్నిసార్లు తిరుగుతుంది, మేము విచారణ చేయలేదా మీరు అనేసి పంపిస్తే అక్కడ పోయినా కానీ పోమ్మాతాకి అంటారు. డైరెక్ట్ ఇటు సార్ ఇటు నుంచి గంటలను వాడికి పో, నీకు న్యాయం చేస్తారు అన్నాడు సార్. గంటలో మేము ఇక్కడ బండి మాట్లాడుకొని 1.5 గంటలు అంతా అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఎస్ఐ కావచ్చు, ఎంఆర్ఓ సార్ కావచ్చు, డైరెక్ట్ మా ముందరే ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతారు. మాకు ఆపోజిట్ వాళ్ళని. నేను పనికి పోయినా, నేను ఊరికి పోయినా, నేను గొర్రెలే పోయినా నాకు రావడం కుదరదు. అంత ధైర్యంగా ఒక ఎస్ఐ ఒక ఎంఆర్ఓ సారు ఫోన్ చేసి ఇక్కడికి రారా, నీ మీద కంప్లైంట్ ఉంది, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు రారా అంటే ఎందుకు రారు సార్? వాళ్ళంటూ ఒక లంచం అనేది ఇచ్చింటేనే కదా వాడంత ధైర్యంగా మీకు నేను రాను అంటాడేది. లేకపోతే వాడు ఎందుకు రాడు? ఇప్పుడు నా మీద కంప్లైంట్ చేయమను, నేనేం నీకు 1 రూపాయి ఇలా నేను రానా, వస్తాను కదా సార్. నేను అంత దౌర్జన్యంగా వాడు అంత ధైర్యంగా నేను రాను సార్, నాకు అవ్వదు సార్ అంటాడంటే వీళ్ళు లంచాలు తీసుకోబట్టే కదా సార్. అంత లేదు వాళ్ళు రానంటే వీళ్ళు ఎట్లా వదిలేస్తారు సార్? ఎస్ఐ కావచ్చు, ఒక ఎంఆర్ఓ సార్ కావచ్చు. అటువంటి టైంలో మాకైతే కన్నా 3 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం సార్. మేము 2023 నుంచి తిరుగుతున్నాం సార్. ఇంతవరకు ఇక్కడ ఆఫీస్లో కలెక్టర్ ఆఫీస్లో 75 రోజుల్లో న్యాయం చేస్తామన్నారు సార్. ఇంతవరకు కూడా మాకు ఎటువంటి విచారణ విఆర్ఓ కావచ్చు, బంట్రోత్ కావచ్చు, ఏ ఎంప్లాయీ కూడా మా దగ్గరకు వచ్చి కానీ లేదంటే ఒక ఫోన్ చేసి మా దగ్గరకు వచ్చి రాండమ్మా ఇది విచారణ అనేసి అక్కడ ఆఫీస్ దగ్గరికి పిలిపించి కానీ మాకు న్యాయం చేయలేదు. మీకు చేతులు జోడించి అడుగుతున్నాను సార్, మాకైతే న్యాయం చేయండి సార్. లోకేష్ సార్ కావచ్చు, పవన్ కళ్యాణ్ సార్ కావచ్చు, చంద్రబాబు నాయుడు సార్ కావచ్చు, మాకైతే న్యాయం చేయండి సార్. మిస్టర్ రాంపర్సాద్ సార్ కూడా కోరుకుంటున్నాం సార్, దయచేసి మాకు న్యాయం చేయండి సార్. మేమైతే చాలా కష్టాలు అనుభవిస్తున్నాం సార్. మాకు కూల్ చేస్తే కుండగాలుతుంది సార్, లేకపోతే ఎండగాల్సింది సార్. చాలా నాకు 2 బిడ్డలు సార్. మా తమ్ముళ్ళకు పెద్ద పిల్లోనికి వచ్చేసి 3 బిడ్డలు సార్. ఒకే ఇంట్లోనే ఉన్నాం సార్. మేము కావాలంటే ఊర్లోకి వచ్చి విచారణ చేయండి సార్. కాకపోతే మాకు ఎటువంటి విచారణ అయితే ఊర్లోకి వచ్చి చేసింది అయితే లేదు సార్. దయచేసి మాకు న్యాయం చేయండి సార్. అలాగే చూసినట్లయితే ఇటువంటి పరిస్థితి ఇంకా మన సమాజంలో ఉందంటే చాలా దారుణంగా ఉంది. ఇంతకు ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పినట్లు దీంట్లో నిజాలు ఎన్నున్నాయని ఖచ్చితంగా అయితే వెలికి తీయాల్సిందిగా కోరుతున్నాం.